స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. క్రీస్తు నామమున ప్రియ క్రైస్తవ సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు దేవుని సంఘం కొరకు, నశించే ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. మనమంతా కలిసి ప్రభు వైపు మనం నశించే ఆత్మలు తిప్పాలి. ఆ రీతిగా ప్రయాసపడదాం. దేవుని వర్తమానాలు అందిస్తున్నాం కాబట్టి ఈ వర్తమానాలు ప్రియులరా మనం వినటమే కాకుండా వినిపిస్తూ ఆ వర్తమానాల ద్వారా అనేకులు దీవించబడాలని మనము ప్రయాసపడదాం. HCM స్పేస్ మడివాలా అని యూట్యూబ్లో కొట్టినట్లయితే ఈ వర్తమానాలు వస్తాయి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నుంచి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వర్తమానాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వినిపించవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకొని మనము ముందుకు వెళ్దాం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసుని గురించిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారం చేయము. యేసుని గురించిన సాక్ష్యము ప్రవచనానుసారమని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నన్ను సమయంలో నీ వర్తమానాన్ని మాకు ఇచ్చారు. ధ్యానం చేస్తూ ఉన్నాం. తద్వారా ఆధ్యాత్మిక దీవెనలు మేమంతా పొందిన కృప చూపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పెండ్లి విందు, గొర్రెపిల్ల విందు అనే ఆ మాట ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత దూత అనే మాట కనిపిస్తుంది. దూత అని అన్నప్పుడు యేసుక్రీస్తు పంపిన దూత. యేసుక్రీస్తు పంపిన దూత యోహాను కాదు, తన దూతను పంపించాడు. అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. తన దూత ద్వారా యోహానుకి తెలిపి, ఆ దూత తన దూత ద్వారా యోహానుకి తెలిపితే యోహాను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, 7 సంఘాలకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయం అన్న మాట బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎవరు గొర్రెపిల్ల? యేసుక్రీస్తు గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ఒకసారి బలయ్యాడు. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని దేవుని సహవాసములో, సంఘములో మనం తీసుకుంటూ ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, నేను నీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ఆయన తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరచి వారికి ఇచ్చి, ఇది నా శరీరము, దీన్ని తీసుకునుడి అన్నాడు. రెండవ మాటగా, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని, ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాడు. దాన్ని విరిచి అలా చెప్పాడు. దాన్ని కూడా మనం ప్రేమ విందుగా భావిస్తాం. పస్కాను విందుగానే వారు ఆచరించారు. అలా మనం చూస్తాం. గొర్రెపిల్ల పెండ్లి విందు అంటే ఇది పరలోకంలో జరుగుతున్నటువంటి సంఘటన, కార్యము అనాలి. సంఘటన కంటే కార్యం. పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి కార్యం. దేవునికి స్తోత్రం. మంచి కార్యం. ప్రియులరా, మంచి కార్యమని మనం తలుస్తూ ఉన్నాం.
వధించబడినటువంటి గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గొర్రెపిల్లలా కనిపిస్తాడు, యేసుక్రీస్తు సింహంలా కనిపిస్తాడు. యేసుక్రీస్తు గొర్రెపిల్లలాగా వచ్చాడు, యేసుక్రీస్తు కొదమ సింహంలాగా రాబోతూ ఉన్నాడు. ఇది జరగబోతూ ఉన్నటువంటి సంఘటన. మంచిది. ఇక్కడే దేవుని వాక్యాన్ని మనం చూస్తే, అంటే విందు అన్నారు కదా, కాబట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగానే చేస్తేవి గనక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదు అన్నాడు. వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి అన్న మాట చాలా అద్భుతమైనటువంటి మాట. వధింపబడిన వాడై, ఇక్కడ గొర్రెపిల్ల విందు, అక్కడ వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటను ఎందుకు జ్ఞాపం చేశానంటే, ప్రభు మన కొరకు ఎలా వధించబడ్డాడు, ప్రభు మనల్ని ప్రేమించి ఏ రీతిగా ట్రీట్ చేస్తూ ఉన్నాడో, ఏ రీతిగా స్పిరిచువల్గా బలపరుస్తున్నాడో, ఏ రీతిగా తన శరీరాన్ని గోధుమ రుచిగా తన రక్తాన్ని ద్రాక్షరసముగా ఇచ్చి ఇది నా శరీరం అని ఇది నా రక్తమని ఇచ్చాడో జ్ఞాపం చేస్తూ ఉంటే, అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా తన బిడ్డలను మర్చిపోలేదు, వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాడు, దీవిస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఈ గొర్రెపిల్ల ఎక్కడ నిలిచినది అని అంటే, ప్రభు యొక్క రాకడ దినాన్న 14వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, మరియు నేను చూడగా ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను అన్నాడు. ఆయన బిడ్డల గురించి మాట్లాడుతూ ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఎక్కడ నిలిచి ఉన్నాడు అని అంటే, సియోను పర్వతం మీద, గొర్రెపిల్ల సియోను పర్వతం మీద, అంటే పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఈ సందర్భాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, విందులు ఉన్నాయి, పాత నిబంధన గ్రంథంలో విందులు ఉన్నాయి. ప్రియులారా, వాటిలో ప్రత్యేకమైనది యేసుప్రభు వారి యొక్క బలి, యేసుప్రభు వారితో మనం ఆదివారం తీసుకున్నటువంటి సహవాసము చాలా గొప్పది. ప్రభు బల సహవాసం చాలా గొప్పది. గమనించాలి. దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు విందు అన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 19వ అధ్యాయం 2-3 వచనాల్లో లోతు దేవదూతలకు చేసిన విందు మనకు కనిపిస్తుంది. రెండవదిగా ఆదికాండం 21వ అధ్యాయంలో ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాం చేసినటువంటి విందు అక్కడ మనకు రెండవ విందుగా అక్కడ కనిపిస్తుంది. మూడవదిగా ఆదికాండం 29వ అధ్యాయంలో లాబాను ఆయన యాకోబునికి ఇస్తున్నటువంటి విందు 29వ అధ్యాయం 22వ వచనంలో మనకు కనిపిస్తుంది. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో 11-12 వచనాల్లో సంసోను 7 దినాలు, అంటే ఆయన పెళ్లి కుమారుడుగా సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఇస్తున్నటువంటి విందు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇక కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయంలో పరలోక రాజ్య విందు గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి సంగతులు అక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. లోతు దేవదూతలకు చేసినటువంటి విందు, అబ్రహాము 21:8 ఆదికాండం 21:8 తన సంఘానికి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు తన తోటి వారికి చేసినటువంటి విందు. మొదటిగా లాబాను ఏ విధంగా యాకోబుకు చేశాడో విందు, పెళ్లి విందు అంటారు. పెళ్లి విందు
సంసోను వివాహం అప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో 11-12 వచనాల ఆ భాగాల్లో దేవుని వాక్యాన్ని చూసినప్పుడు చేసినటువంటి విందు, అది కూడా పెళ్లి విందే. మూడవదిగా పరలోకపు విందు అన్నప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయంలో ఆ విందు కనిపించటం అన్నది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో 2 విందులు ఉన్నాయండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల విందు ఒకటి అయితే, రెండవదిగా పక్షులకు కూడా ఒక విందు ఉంది. అంటే ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో ఆ దుర్మార్గులు తినే సందర్భం చూడండి, పక్షులు వచ్చి వారి కళేబరాలను తినివేస్తాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ఆదికాండాన్ని వెళ్ళినప్పుడు భక్ష్యాకారుడు కనిపిస్తాడు. భక్ష్యాకారుడు అతను అవిశ్వాసి, చెడ్డవాడు, తప్పు చేసినవాడు అని వాక్యం సెలవిస్తుంది. పానదాయకుడు ఉన్నాడు, అతడు శ్రేష్టమైన వాడు అని బైబిల్ గ్రంథం అతని గురించి సెలవిస్తుంది. యోసేపు ఆ విషయాన్ని తెలియపరిచినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ 40వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాని మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తీసివేయనని ఉత్తరం ఇచ్చింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. అంటే భక్ష్యాకాన్ని గురించి పక్షులు అతని శరీరాన్ని విరేలాడదీయించినప్పుడు పక్షులు ఆ మీద నుండి నీ మాంసమును తినివేయను. అంటే విడబడిన వారి గురించి, దేవుని రక్తముని తృణీకరించిన వారి గురించి, దుర్మార్గపు జీవితంలో జీవించిన వారి గురించి, ఆ పాపల గురించి మాట్లాడుతూ దేవుని వాక్యములు చూస్తూ ఉన్నాం. ఏమిటనగా పక్షులు వచ్చి వారి శరీరాలను తినివేయటం. ప్రియులారా, అబ్రహాము యొక్క జీవితంలో బలి అర్పించినప్పుడు పక్షులు అక్కడ రాకుండా కావలి ఉన్నటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సరే, అది సందర్భం కాదు, గమనించండి. 2 విందులు అన్నాను. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల విందు, ఆ విందుకు ముందుగా కొన్ని విందులు చెప్పాం. రెండవదిగా ప్రభువుని ఎరగనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేటువంటి భయంకరమైన శిక్ష. పెళ్ళి అంటే అందరికీ ఇష్టం, పెళ్ళి భోజనం అంటే అందరికీ ఇష్టం. ఒకసారి చిన్నతనంలో నేను ఒక పని చేశాను. ఏంటంటే మా అమ్మతో చెప్పాను, నాకు ఇస్తరాకుల్లో అన్నం తినాలనిపిస్తుంది అని. అది ఒక ఆనందం. ప్రత్యేకంగా ఇస్తరాకు తెప్పించుకొని ఆ ఇస్తరాకులో అన్నం పెట్టించుకొని పతలాడి చారు చేయించుకొని తిన్నాను. ఎంత ఆనందం అనిపించింది అనగా చాలా ఆనందం అనిపించింది. కారణం ఏమిటి అంటే నాకు పెళ్ళి జ్ఞాపకం వచ్చింది, పెళ్ళి భోజనం ఇలా ఉంటుంది కదా అని. ప్రియులారా, పెళ్ళి భోజనము చాలా అద్భుతమైనది. పెళ్ళి భోజనాన్ని ఇష్టపడతారు. భూలోకములో పెళ్లి భోజనాలు అలా ఉంటే పరలోకములో ఆ పెళ్లి భోజనం ఎంత అద్భుతమైనదో గమనించండి. అలా ఉంటే దేవుణ్ణి ఎరగని వారికి, పెండ్లి పత్రిక లేని వారికి, పెండ్లి వస్త్రము లేని వారికి, అనగా మత్తయి సువార్త 22:11 ప్రకారం పెళ్లి వస్త్రము లేని వారికి ఇస్తున్నటువంటి వస్త్రాన్ని గురించి అక్కడ దేవుని యొక్క వాక్యము చెప్పబడడం జరిగింది. పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావని అతని కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని అగ్నిగుండంలో వేసినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని గమనించండి. ఇలానే మనం చూస్తూ ఉన్నాం. అందుకే పెళ్ళి విందు 2 భాగాలని మనం చెప్పాము. 2 భాగాలుగా ఇందులో ఉన్నటువంటి విషయాలు. రెండవదిగా యేసు ప్రభువారే చెప్పాడు. ఏమిటనగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం, ఎక్కడ పీనుగు ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయి అన్నాడు.
ఆ మాట ఏమిటి అనగా, లోక సంబంధమైన విందు, విందు కనివిందు పక్షులు రాబందులు వచ్చి తినేస్తాయి. మేము చిన్నతనంలో రాబందులు ఉండేటివి, ఎక్కడైనా జంతువులు చనిపోతే విమానాల్లాగా వచ్చి వాలి ఆ శరీరాలను, ఆ మాంసాన్ని తినివేసేటి. పెద్దగా ఉంటాయి, రెక్కలు పెద్దవి రాబందులు. అలాంటి రాబందులనే దేవుడు పుట్టిస్తాడు. ఆకాశ పక్షులు వచ్చి వారిని తినివేస్తాయి. అంటే బబులోనుకు శిక్షను చూసాం కదా, ఆ వేదన చూసాం కదా, అలాంటి పరిస్థితులు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం నుంచి చూడండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి ఎందు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడి ఉండును. ఆయన రాకడి దినాన్న సంఘం ఎత్తబడుతుంది, ప్రభు బిడ్డలు ఆయనతో ఉంటారు. ప్రభు రాకడి దినాన్న భూమి మీద ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అవి జరుగుతాయి. 28వ వచనంలో అన్నాడు, పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును అన్నాడు. ప్రియులరా, ఆదికాండం 40వ అధ్యాయం 19వ వచనాన్ని, మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకే చోట పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. విడవబడిన వారికి వచ్చే శ్రమలు, వారికి వచ్చే ఇబ్బందులు, వారికి వచ్చే యాతన బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. జ్ఞాపం చేస్తున్నాను. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నెరగాలి, ప్రభు మార్గంలో జీవించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు దూతకు తెలియపరిచాడు, ఆ దూత నుంచి యోహానుకు తెలియపరిచాడు, యోహాను నుంచి ఎఫెసీ మొదలుకొని లవోదిక సంఘం వరకు వాళ్ళకి తెలియపరిచాడు. ఈ రీతిగా తెలియపరిచినటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసాం. కాబట్టి పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు, గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం విందులు చేస్తూ ఉన్నాం, వినోదాలు చేస్తూ ఉన్నాం. కానీ అలా కాకుండా దేవుని కొరకు జీవించి, దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు మరణించినట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా ఆ పరలోక విందుకు నువ్వు పిలువబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గొర్రెపిల్ల, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఎందుకనగా మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో వధింపబడిన గొర్రెపిల్ల, గ్రంథాన్ని ఇప్పుటకనే అధికారం ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి జ్ఞాపం చేసుకో. అమ్మాయ్యా, రక్షణ పొందావా? పాపిగా జీవిస్తున్నావా? ఇంకా దేవునికి చోటు ఇవ్వలేదా? రక్షణ పొందలేదా? మారుమనసు పొందలేదా? రక్షణ, మారుమనసు పొంది ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. దేవా, ఈ గొప్ప శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని, గొర్రెపిల్ల విందు గురించి మాకు తెలియపరిచారు. అందరి బట్టి స్తోత్రాలు. లోకంలో ప్రతి ఒక్కరూ ఈ విందులో పాల్గొనాలని మేము ఆశపడుతూ ఉన్నాం. అలాగైతే వారు రక్షణ పొందాలి ప్రభువా. వారికి పెళ్లి వస్త్రము కావాలి నాయన, ఆ రీతిగా సిద్ధపరచండి. పెళ్లి వస్త్రాలు ధరించిన మేము, తెల్లటి వస్త్రాలు ధరించిన మేము, పెళ్లి వస్త్రము మీరిచ్చేది కనుక ప్రభువా, ఆ పరిశుద్ధుల నీతి క్రియలు మేము కలిగి ఉన్నట్టు కృప చూపించి, ప్రతి దినమునైనా శ్రేష్టమైనటువంటి, అమూల్యమైనటువంటి ప్రకాశ నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ